Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మన దేశానికి ప్రధానిని అందించిన రాష్ట్రం, మన దేశానికి ఎక్కువ మంది వ్యాపారవేత్తలను అందించిన రాష్ట్రం, ఎక్కువ మంది సంపన్నులు కలిగిన రాష్ట్రం, అన్ని విధాలా అభివృద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్. ఈ గుజరాత్లోని రాజ్కోట్కి ఓ ప్రత్యేకత ఉంది. అదే మార్వాడి యూనివర్సిటీ. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మార్వాడి యూనివర్సిటీ. మన తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడి చేరుతున్న యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఎక్కువగా ప్లేస్మెంట్స్ పొందుతున్న విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీ నుండే. దేశంలోనే 23వ ర్యాంకు పొంది 54 దేశాల నుండి 2000కు పైగా విద్యార్థులు కలిగిన ఏకైక యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. 500కు పైగా హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, 18,000కు పైగా స్టూడెంట్స్, 450కి పైగా రిక్రూట్మెంట్ కంపెనీస్, అత్యధిక ప్యాకేజీలు, వరల్డ్స్ బెస్ట్ లైబ్రరీస్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, iOS మరియు ఆండ్రాయిడ్ ల్యాబ్స్, స్పోర్ట్స్, ఎన్సిసి, ఇలా ఎన్నో వసతులతో విద్యార్థులనే కాదు తల్లిదండ్రులను కూడా ఆకర్షిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్న ఏకైక యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ విద్యార్థులను ఎంప్లాయీస్లా కాదు ఎంప్లాయర్స్లా తీర్చిదిద్దే మోటోతో పనిచేస్తోంది మేనేజ్మెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ప్రత్యేకతలే. చదువులతో పాటు క్రీడలు, సెల్ఫ్ మోటో క్లాసులతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మార్వాడి యూనివర్సిటీ. ఇందులో భాగంగా శ్రీ ఎన్ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మన తెలుగువారు కావడం మనకెంతో గర్వకారణం. 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉండి తన జీవితాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు అంకితం చేసి మొక్కవోని దీక్షతో పనిచేస్తూ విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ అందులోనే తన సంతోషాన్ని వెతుక్కుంటున్న మహేంద్ర నాయుడు గారు మార్వాడి యూనివర్సిటీతో అసోసియేషన్ అవ్వడం మన తెలుగు విద్యార్థులకు ఎంతో బలం చేకూర్చుతుంది. ఇలా మరెన్నో విశేషాలు, యూనివర్సిటీ సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ఎడ్యుకేషన్ విషయంలో మనల్ని గైడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన ఫ్యూచర్ బాగుంటుంది. నా టైంలో అలా గైడ్ చేసేవాళ్ళు లేరు. అందుకే ప్రజెంట్ జనరేషన్లో నాకు తెలిసిన వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాను. మా రిలేటివ్స్లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒక బ్రదర్ అండ్ అలాగే ఇంకొక సిస్టర్ కూడా ఉన్నారు. ఆ బ్రదర్ బైపీసీ తీసుకున్నాడు, కానీ ఇప్పుడు మనసు మార్చుకొని ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాడు. అలాగే ఒక సిస్టర్ ఉంది, సేఫ్టీ, ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఉండే ఓ మంచి కాలేజ్ కోసం చూస్తుంది. వీళ్ళిద్దరికి బెస్ట్ కాలేజీలు చూసే బాధ్యతను నేను తీసుకున్నాను. ఇంటర్నెట్లో సర్చ్ చేశాను. నాకు తెలిసిన లెక్చరర్స్ని, తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. చాలా రీసెర్చ్ చేశాను. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి విషయంలో నాకు ఒకటే బెస్ట్ ఆప్షన్ కనిపించింది. అదే మార్వాడి యూనివర్సిటీ. ఇది గుజరాత్లో రాజ్కోట్లో ఉంది. నేను ఒక 100 మెంబర్స్ని అడిగితే అందులో 70 to 80 మెంబర్స్ చెప్పిన పేరు మార్వాడి యూనివర్సిటీ. అసలు ఈ యూనివర్సిటీకి ఎందుకు ఇంత క్రేజ్? ఇది నిజంగా బెస్ట్ యూనివర్సిటీనా అని తెలుసుకోవడం కోసం మరింత డెప్త్గా రీసెర్చ్ చేయడం జరిగింది. మార్వాడిలో చదివి వెళ్ళిపోయిన వాళ్ళతో మాట్లాడాను, ప్రజెంట్ చదువుతున్న వాళ్ళతో కూడా మాట్లాడాను. యూనివర్సిటీ గురించి ఒక్క స్టూడెంట్ కూడా నెగిటివ్గా చెప్పకపోవడం నన్ను నిజంగా సర్ప్రైజ్ చేసింది. మామూలుగా మనం చదివిన కాలేజ్ గురించి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఒక 20% ఉంటారు. అలాంటిది మార్వాడి గురించి ఏకంగా 100% స్టూడెంట్స్ పాజిటివ్గా చెప్పడం చూసి నేను షాక్ అయ్యాను. అసలు ఈ క్యాంపస్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, గర్ల్స్కి సేఫ్టీ ఉందా, ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఇంకా ఎక్కువ మందిని కాంటాక్ట్ అయ్యాను. యూనివర్సిటీకి సంబంధించి ఫోటోలు, వీడియోలతో పాటు ఎంతో రీసెర్చ్ చేసి స్టూడెంట్స్కి అవసరమైన డేటాను తెప్పించాను. జెన్యూన్గా చెప్తున్నాను, యూనివర్సిటీ క్యాంపస్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, హాస్టల్ రూమ్స్, ఇలా ఒక్కటేమిటి అన్నీ బాగున్నాయి. క్యాంపస్ మాత్రమే కాదు, ఇక్కడ కోర్సులు కూడా డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. ఒక్కోసారి ఇంటర్లో వేరే గ్రూప్స్ తీసుకొని తర్వాత ఇంజనీరింగ్ వైపు మనసు మళ్ళుతుంది. కానీ ఆ టైంలో ఏం చేయాలో తెలియక మనసు చంపుకొని స్టడీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో దీని గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి బెస్ట్ సొల్యూషన్ మార్వాడి యూనివర్సిటీ. ఇంటర్లో బైపీసీ తీసుకున్న మా బ్రదర్ ఇక్కడ హ్యాపీగా ఇంజనీరింగ్ చేయొచ్చు.
గర్ల్స్ని ఇప్పటికీ ఎడ్యుకేషన్ కోసం అదర్ స్టేట్స్కి పంపడానికి పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. వాళ్ళల్లో మా ఆంటీ అంకుల్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ సేఫ్టీ గురించి తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మార్వాడిలో మన అమ్మాయి చదువుతుందంటే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మార్వాడి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నాకు చాలా నచ్చింది. ఏదో మొక్కుబడిగా డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో పెట్టి పంపించడం అన్నట్టుగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అందిస్తూ బ్రైట్ ఫ్యూచర్కి రూట్ వేస్తున్నారు. అబ్దుల్ కలాం గారు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారు. అయితే కళలు సాకారం చేసుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ కావాలి. నా దృష్టిలో అలాంటి ప్లాట్ఫామ్ ఈ మార్వాడి యూనివర్సిటీ. ఏదైనా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని. సో నేను కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేశాను. ఈ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ద్వారా ఏకంగా వరల్డ్ టాప్ కంపెనీస్లో ప్లేస్ అవ్వచ్చు. అయితే ఆ పాయింట్ కూడా నన్నేం అట్రాక్ట్ చేయలేదు. నన్ను అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే, మార్వాడి యూనివర్సిటీలో చదివితే ఒక సచిన్ బన్సాల్, ఒక భవిష్ అగర్వాల్, ఒక దీపేందర్ గోయల్, ఒక రితేష్ అగర్వాల్ వీళ్ళలాగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు. కొందరు స్టూడెంట్స్ దగ్గర గ్రేట్ ఐడియాస్ ఉంటాయి, కానీ వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేక సైలెంట్గా ఉండిపోతారు. అలాంటి స్టూడెంట్స్కి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ మార్వాడి యూనివర్సిటీ. ఒక స్టూడెంట్ లాగా క్యాంపస్లో అడుగుపెట్టి ఎంప్లాయీ లాగా కాకుండా ఏకంగా ఒక ఎంటర్ప్రెన్యూర్లా ఈ ప్రపంచానికి పరిచయం కావచ్చు. ఏమో ఆ ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్స్ లిస్ట్లో నా బ్రదర్, సిస్టర్ కూడా ఉండొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, సేఫ్టీ ఉంది, ఎడ్యుకేషన్ బాగుంది, ఇక్కడ చదివితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇలా అన్నీ బాగుండడంతో అందరిలాగే నాకు కూడా ఓ డౌట్ వచ్చింది, అలాంటి టాప్ యూనివర్సిటీలో మనం ఫీ అఫోర్డ్ చేయగలమా అని. వెంటనే ఫీ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాను. ఆ ఫీ స్ట్రక్చర్ చూసి నేను కొన్ని సెకండ్స్ బ్లాంక్ అయిపోయాను. నార్మల్గా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీలో ఫీ ఓ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయింది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసేలా ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఉంది. అప్పుడు అర్థమైంది, వీళ్ళు ఎడ్యుకేషన్ పేరుతో బిజినెస్ చేయట్లేదు, ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే బాధ్యతను తీసుకున్నారని. ఇంకో విషయం ఏమిటంటే, మార్వాడిలో తెలుగు స్టూడెంట్స్ చాలామంది చదువుతున్నారు. ఈ క్యాంపస్లో అడుగు పెడితే మనం గుజరాత్లో ఉన్నామా లేక తెలుగు స్టేట్స్లో ఉన్నామా అనే డౌట్ రావడం పక్కా. అంతమంది తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు అక్కడ. మార్వాడి యూనివర్సిటీ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, నేను చదువుకునే టైంలో ఈ యూనివర్సిటీ ఎందుకు లేదు అని. అలాంటి బెస్ట్ యూనివర్సిటీని నేను మిస్ అయినప్పటికీ ప్రజెంట్ నా బ్రదర్కి, నా సిస్టర్కి సజెస్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా బ్రదర్, సిస్టర్కి మాత్రమే కాదు, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మార్వాడి యూనివర్సిటీని సజెస్ట్ చేస్తాను. కుదిరితే మీరు కూడా సజెస్ట్ చేయండి. ఈ జనరేషన్ స్టూడెంట్స్కి ఓ మంచి ప్లాట్ఫామ్ సజెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అయితే మనకి కూడా ప్రౌడ్ మూమెంటే కదా. ఏది ఏమైనా నా బ్రదర్, సిస్టర్ కోసం మొదలుపెట్టిన ఈ రీసెర్చ్ నాకు బెస్ట్ యూనివర్సిటీ గురించి తెలిసేలా చేసింది. కామన్ మ్యాన్ని ఎంటర్ప్రెన్యూర్గా చూడాలన్న గొప్ప ఆలోచనతో ఏర్పడిన మార్వాడి యూనివర్సిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు తెలుసు కదా, మన తెలుగు వన్లో మార్వాడి యూనివర్సిటీ గురించి ఎపిసోడ్స్ వైజ్గా, సిరీస్ వైజ్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తూ వస్తున్నాము. మార్వాడి యూనివర్సిటీ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక బ్రాంచ్ ఆఫీస్ని అరేంజ్ చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు ఈసీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. స్మార్ట్ డివైజెస్ వైపు మనం ఎప్పుడైతే వెళ్ళటం స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచి దాని రోల్ పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంతా టాటా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన ఇండియన్ కంపెనీస్ వాళ్ళతో పాటుగా వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ కూడా మొత్తం ఇండియాకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి. సార్ +2 అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు వచ్చిన పిల్లలు సాఫ్ట్వేర్ వైపా, హార్డ్వేర్ వైపా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంతమందికి సాఫ్ట్వేర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి హార్డ్వేర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు అటు ఇటు అనే కాన్సెప్ట్లో క్వశ్చన్ మార్క్లో ఉండిపోతారు. మార్వాడి యూనివర్సిటీలో ఈ రెండింటిని కలిపి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రామ్నే ఐసీటీ అంటాం. ఎగ్జాక్ట్గా ఐసీటీ అంటే ఏంటి, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Here in Gujarat, from 2001, Dhirubhai Ambani Institute of Information and Communication Technology has introduced this course with advancement in the earlier version. So in first 4 semesters, students will go through very basic core subjects of electronics engineering and computer engineering.
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలంటే ఎంపీసీనే తీసుకోవాలని ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఈ కొత్తగా వస్తున్న ఎడ్యుకేషన్ పాలసీ మన సిస్టమ్ని మార్చబోతుంది. ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే ఒక దాంట్లోకి వెళ్తున్నాం, నచ్చలేదు, అక్కడ నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళి బైపీసీ కానీ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళకి ఇంతకుముందు అవకాశం లేదు. బట్ ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకి ఆ అవకాశం కల్పిస్తుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇంజనీరింగ్లో మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయితే ఈ కోర్స్ చేస్తే ఖచ్చితంగా జాబ్తోనే బయటికి వెళ్తారు అనే కోర్స్ ఏమైనా ఉందా? సో ఈ కోర్స్ గురించి నేను చెప్పేది ఎవరికి అంటే, ఇది ఒకప్పుడు బాగా డిమాండ్ ఉన్న కోర్సే. దాన్నే కెమికల్ ఇంజనీరింగ్ అంటారు. ఒక్కొక్కళ్ళకి 4-5 జాబ్ ఆపర్చునిటీస్తో బయటకు వెళ్తున్నారు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాడికి ఆ ఎఫెక్ట్ ఏం కనిపించదు. కానీ ఇంట్లో పొలాలు అమ్ముకొని అప్పులు చేసి చదివిస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి పేరెంట్స్ ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే. సార్, ఐసీటీ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు 100% ప్లేస్మెంట్స్తో బయటకు వెళ్తున్నారంటున్నారు. They are working in Amazon, they are working in Nvidia, they are working in Articam, they are working in Vedanta, they are working in Infochip. అసలు ఎలాంటి కంపెనీస్ మనకు వస్తున్నాయి? So you just name a companies like TCS, Capgemini, Cognizant. Everywhere you can see ICT.